నిపుణుల పర్యవేక్షణలో జరిగింది కాబట్టి ఎవరు దీన్ని తర్వాత చేయకూడదు. అబ్బా కొంపలో కుంపటే అని ప్రోగ్రామ్. గుద్దటి మధుగారి దెబ్బ అంటారండి దీన్ని. ఇది యాక్చువల్గా వీరవాసురం తలతాడు తెప్ప మధ్యలో ఉంటుంది అనమాట. చాలా విశాలంగా అయితే చాలా ముసుగ్గా ఒక మినీ ఫారెస్ట్ని తలపించేలాగైతే ఉంటుంది. ఇది ఏంటంటే మేము చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఇక్కడికి వచ్చి ముంజికాయలు అయ్యి తిని ఇక్కడ ఎక్కువ స్పెండ్ చేసేవాళ్ళం. డే టైం, నాట్ ఏ నైట్ టైం. నైట్ టైం ఇక్కడ ఉండాలంటే మాత్రం చాలా కష్టం, భయం కూడా అనమాట. సో ఇలాంటి ప్లేస్లో మా తర్వాతి తరానికి ఈ ఆనందాన్ని అందించాలని చెప్పేసి ఈరోజైతే నైట్ క్యాంపెయిన్ దిబ్బ మీద అయితే పెట్టడం జరుగుతుంది అనమాట. మేము చిన్నప్పుడైతే సేమ్ ఫారెస్ట్ లాగా ఉండేదండి. నాకు ఫారెస్ట్ అంటే చాలా ఇష్టం. దీన్నే పెద్ద ఫారెస్ట్ కింద ఫీల్ అయ్యి ఎంజాయ్ చేసేవాడిని. అదనమాట ఇది మధుగారి దెబ్బ. ఇప్పుడు మనం ఈ యొక్క నదిని దాటబోతున్నాం మొత్తం సామాన్ తోటి. రా అందరూ జాగ్రత్త దించుకురండి. అదే ఇందులో పాములు మరియు తేళ్ళు మరియు అధికంగా ఉంటాయి. రే బిల్ల నువ్వు దీంట్లో తింటావు కదా, ఏంటిది పాము, మెలుకులు పాము పట్టుకుంటావా? ఇది విష సర్పాలు తిరిగే ప్లేస్ కాబట్టి ఎవరు సాహసం చేయకండి. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగింది కాబట్టి ఎవరు దీన్ని తర్వాత చేయకూడదు. ఓకే కొడేదాకా చూస్తున్నాడు. ఎలా కావాలని ఇసు కదా పట్టుకో, ఇందాక నుంచి అదే ప్లీజ్ చూసినట్టు. ఇది అడ్డకోడి అంటారండి దీన్ని. ఇది యాక్చువల్గా చాలా వెడల్పుగా ఉంటుంది అనమాట. వీళ్ళ అదృష్టం ఏంటంటే ఈరోజు వాటర్ అయితే చాలా తక్కువ ఉందండి. దానివల్ల చాలా ఈజీగా లగేజ్ అయితే యువతల క్యారీ చేస్తున్నారు. కానీ నిజంగా వాటర్ కనుక ఎక్కువగా ఉండుంటే వీళ్ళ వాటర్లో పీకలవుతూ నీటిలో వీళ్ళు జారవేయవలసి వచ్చిన అనమాట. చాలా అదృష్టం. అబ్బా బాగా వెళ్ళిపోయిందిరా. కొన్ని కొన్ని కలంతో కాదు, దీంతో వాడాలి. ఆటోలేద్దాం. పక్కి తీర కొట్టలేదు. పైగా పోలే చెప్పులు వేసుకోరా, గుచ్చుకుంటున్నాయా? చాలా చూడనే 3 పెట్టేసారు బానే. సెంటర్ లో పైకి ఎట్టుకోండి, అలా ఎట్టండి, ఫైర్ వేసుకుంటారు అలాగా. అందరు కొంపలో కుంపటే అనే ప్రోగ్రామ్ చేస్తున్నాం ఈరోజు. దానికి చీఫ్ హెడ్ చిన్న ముక్కల మిస్టర్ ప్రేమ్ కుమార్. కుర్చీ అయితే ఆడు, సాఫ్ అయితే ఈడు. టెంట్కి కర్రలు పోతున్నాం. బిల్ల ఉల్లిపాయను కొయ్యమన్నారు. ఓకే అన్నట్టుకుని బాగా చేస్తున్నాడు దాన్ని. మూతని కొయ్యలేదా, మూతను అతుకుని బాగా చేస్తున్నాడా? ఇందాకల్లా ఇది బాగా కోసాడు. వేస్తా ఉంటే కొత్త ఉంటాడు. ఇదికి వచ్చే భార్య ఇంకొంట ఉండక్కర్లేదు. ఇంకా
వేడు మాధవగాడు 4 ఏళ్ళు ఉన్నాయండి 5 ఏళ్ళు థమ్స్అప్ ఇది పిల్ల ఉంటావులే ఎక్కడ పోతుంది అట్లా పంచుతాను రా నువ్వే జోకురా నీవే జోకులే ఎక్కలొద్దు ఇంకా మీరు కొయ్యగలరా ఎందుకు అందుకే నీ దగ్గర చూసి నేర్చుకుందామని వచ్చి కూర్చోండి నీ పక్కన ఇగో ఈ ఘాట్లన్నీ అయ్యా అడిగి ఏలుకో వేసుకున్నాయి అవును మరి వీరెంతో కోసుకున్నాడు అంటారా ఏం చెప్తా మరి ఫాస్ట్ అదే వేణు మాధవ్ కూడా ఏలు చూపించడు ఆవకాయ బద్దల్లో అన్నాడు మైక్ మైక్ సాక్ష్యం నేను అన్నాను మాయా దెబ్బలు పడతాను వెళ్ళినప్పుడే దాంట్లో అదే చెదిరి పని కోతలో కూర్చొని అక్కడే ఆ పోదులేడు కాసేపు దాకానే ఎవరు ఆవిడ పోదులు ఫోన్లు ఉంటాయి ఎవడరా ఏ రే బాబు రే కాసేపు మళ్ళీ తెత్తది కాదు మళ్ళీ ఎదుగుని ఆ కట్టేసి తిరిగి ఎవడరా నీ పని చెప్తున్నాడా రే జనా అక్కడ ఇస్త్రీ పెట్టని తెచ్చి మరదేమని తీసేది దాంట్లో ఓకేరా ఓకే లాగరా అంటే మరది దేవుడు ఎందుకు ఆడికి రంగు హైట్ ఇవ్వలేదు కర్ర రంగు హైట్ గాని ఇచ్చుంటే ఆడికి దేవుడు అది కర్ర వెళ్ళిపోతే మనుషులు నేడు పచ్చిమిరకాయలు చిల్లీస్ అంటారా పూల చొక్క వేసుకొద్దాం కదా అన్నాడు ఎందుకు పూల లేడు ఏ మాటలరా ఎర్ర పూల ఉంటానా కరేపాకు వేసు ఎర్ర పూల ఉన్నా తమ్ముడు చూసావు కరేపాకు వేసుకుందాం అది ఉప్మా అనుకుంటే అది తిప్పాను మరి ఏం చెప్పాలి మరి మాట్లాడదాం ఎలారా అంతే బాగుగా నర్రా తెగ మాడేసాడు అదే ఈ రోజు నైట్ పడుకుంటాకి ఇలాగా టెంట్ అవి ఏర్పాటు చేసుకున్నాం నైట్ ఇక్కడ నిద్రిస్తాం అనమాట ఇందులో ఇక ఫోన్లోనే ఇలా కలెక్ట్ చేస్తాం నేచర్ని ఎంజాయ్ చేద్దామని చెప్పి ఫోన్తో ఉండకుండా చక్కగా స్పెండ్ చేద్దాం టైం అందరు ఫోన్లు కలెక్ట్ చేస్తాం ఇలాగా గడ్డ మీద పోతే గుండె లాభల పోతాం బాబు ఇంకోండి ఇవి చీకులు ఇదే తేగ మా నాని ఎంత కష్టపడుతున్నాడో చూడండి చీకులు కాల్చే కార్యక్రమం నాని తీసుకున్నాడు నాని ఏదమ్మా ఇలా చూపించు అబ్బా ఇగోండి
చీకులు అయితే కాల్చుకోవడం జరిగింది. ఇది ఒక పావు వంతు అయితే ప్రస్తుతానికి కాల్చాం. ఇంకా 3 వంతులు అయితే ఉన్నాయి కాల్చవలసినవి అన్నమాట. మా యువకులు ఆత్రంగా చూస్తున్నారు, అందుకని ప్రస్తుతానికి ఇవి తిని ఎనర్జీ తెచ్చుకున్నాక అప్పుడు మిగతావి మళ్ళీ కాల్చుకుంటారు. వీళ్ళని చూడండి ఎలా చూస్తున్నారు ఆత్రంగా బిడ్డలు. ఇది మొదటి కోట మాత్రమే. అదికోండి 2, 3, 4 కోటలు ఉన్నాయి. ఇది ఇదిగోండి బొగ్గులతోటి చక్కగా మగ్గబెట్టారు. వావ్, బిర్యానీ గుడ్లు సేరు కర్రీ. నైట్ ఇబ్బంది లేకుండా 3 క్యాంప్ ఫైర్లు అయితే వేయడం జరిగిందండి. అక్కడ క్యాంప్ ఫైర్, ఎక్కడో క్యాంప్ ఫైర్, చుట్టూ 3 క్యాంప్ ఫైర్లు అయితే వేసాం. రోజులు నిద్ర లేకుండా ఎవరు తిరగమన్నాడా? మీరు తింటారని మీకోసం మీ పిల్లల కొరకాడు బయట క్రికెట్ చక్కగా కార్డ్స్ ఆడుకుంటున్నారండి పిల్లలు. ఇదేమో బండ సెట్ల బ్యాచ్, ఇదేమో సీక్వెన్స్ బ్యాచ్. అంతా ఫ్రీగానేనండి, డబ్బులకి అయితే ఆడే బ్యాచ్ కాదు. డబ్బులకి ఆడేవాళ్ళు జోతగాళ్ళు ఎవరు లేరు ఇందులో, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ప్రేంగడ్ అండి చూడండి, గుండె మీద సెల్ల పెట్టుకునండి లైటింగ్ కనపడేలాగా. చూడండి గుండె మీద లైట్ ఎలా పెట్టుకున్నాడండి సెల్ల. మీరిద్దరూ షెడ్లో ఏం చేస్తున్నారు? ఎవరా టెంట్లో కూర్చొని ప్రశాంతంగా భోజనం చేస్తున్నారండి వీళ్ళు. వీళ్ళని బకాసుర్లు అంటారా ఏమంటారండి వీళ్ళని? చూడండి అసలు ఆ బోన్స్, ఇది అంత బకాసుర్ బ్యాచ్ అండి. ఇదిగోండి గుండుగాడు కూడా.
ఇదండి ఈరోజు మా వీడియో అయితే. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.